ఈరోజు నాకు యూఎస్ నుంచి ఒక డెంటల్ డాక్టర్ కాల్ చేశారు. సో ఆయన అడిగింది ఏంటంటే, మెటాలో నేను లాట్ ఆఫ్ అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నాను, బట్ నాకైతే క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ అవుతలేదు. సో ఆయనతో డిస్కస్ చేసిన దాంట్లో స్ట్రాటజీస్లో ఈరోజు నేను మీతో ఒక మెటా టూల్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ మీరు చూస్తే నేను యాడ్ లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత, సో యాడ్ లైబ్రరీ అనేది మనకి మెటా నుంచి వచ్చి ఫ్రీ టూల్. మనం యూఎస్ క్లయింట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం యునైటెడ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో యాడ్ కేటగిరీస్లో మనం ఆల్ యాడ్స్, ఇక్కడ మనం ఎలాంటి అడ్వర్టైజర్ని సెర్చ్ చేయాలి. సో అడ్వర్టైజర్ అంటే నేను క్లయింట్తో డిస్కస్ చేసుకున్నప్పుడు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ కాంపిటేటర్ అనేవాళ్ళు షిమ్మర్ వైట్ డెంటల్ అని చెప్పి. సో షిమ్మర్ డెంటల్ వైల్ అంటే ఆల్మోస్ట్ లైక్ 470 యాడ్స్ అనేది రన్ చేస్తున్నారు సర్చ్ రిజల్ట్లో. సో మీరు చూస్తే ఇక్కడ లాట్ ఆఫ్ యాడ్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం బేసికలీ గమనించాల్సింది ఏంటంటే, సో పాస్ట్ 2 months ఆర్ 3 months నుంచి వాళ్ళు ఎలాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నారు. సో ఎందుకు నేను 2 or 3 months అనేది అంటున్నానంటే, ఇన్ని మంత్స్ నుంచి యాడ్స్ అనేది రన్ అవుతుందంటే డెఫినెట్లీ వాళ్ళకు ఆ యాడ్స్ అనేవి సక్సెస్ అనేది క్రియేట్ చేస్తుంది అండ్ క్వాలిటీ లీడ్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనం కూడా ఆ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అలాగని చెప్పేసి సేమ్ వాళ్ళు ఎలాగైతే చేస్తారో మనం కూడా సేమ్ కాపీ కొట్టేస్తామంటే, సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. దానికి మనం అప్కమ్ అవ్వాలి, మనకి సేల్స్ అనేది మనకి బాగా జనరేట్ అవ్వాలి అంటే వీ కెన్ జస్ట్ నీడ్ టు మేక్ అ స్ట్రాటజీ దట్ విచ్ కెన్ పుల్ దేర్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దే ఆర్ గివింగ్ లైక్ బై 1 get 1 ప్రోడక్ట్ ఫ్రీ అయితే, సో ఇఫ్ కాస్టింగ్ వేరియేషన్లో చూస్తున్నప్పుడు మనం వీ కెన్ సే దట్ బై 2 and get 3 ఫ్రీ. సో ఇలాంటి సమ్ ఆప్షన్స్ అనేవి మనం స్ట్రాటజీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు క్లయింట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, సో ఇప్పుడు మనం యాడ్స్ అనేది రన్ చేస్తాం ఆయనకి. ఆఫ్టర్ 15 days తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో కూడా మనం చూద్దాము. సో డెఫినెట్గా నేను అనేది మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేటా అనేది షేర్ చేస్తాను.